నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ తో పాటు సినీ రంగంలోనూ రాణిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన సినిమా వకీల్ సాబ్. ఈ సినిమా ఆయన ఫ్యాన్స్ కు ఎంతో స్పెషల్. పవన్ ఈ సినిమాలో మొదటిసారి లాయర్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో పవన్ నటన, కొన్ని యాక్షన్ సీన్స్, తమన్ సంగీతం అన్ని ఆడియన్స్ కు ఎంతో స్పెషల్. అయితే దీనికి కొనసాగింపుగా నిర్మాత దిల్ రాజు వకీల్ సాబ్ 2 తీస్తారనే ప్రచారం ఆ మధ్య జరిగింది. కానీ సరైన కథ లేకపోవడంతో ప్రతిపాదన దగ్గరే ఆగిపోయింది. దర్శకుడు వేణు శ్రీరామ్ ఎస్విసి బ్యానర్ లోనే నితిన్ తో తమ్ముడు తీసే పనిలో బిజీ అయ్యాడు. తాజాగా సరిగ్గా వకీల్ సాబ్ సీక్వెల్ కోసం సరిపోయే సినిమా ఒకటి మలయాళంలో వచ్చింది. అదే నేరు. మోహన్ లాల్ హీరోగా దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా మల్లువుడ్ లో సూపర్ హిట్ దశగా పరుగులు పెడుతోంది. సలార్ నుంచి పోటీ ఉన్నా సరే తట్టుకుని మరీ నిలబడింది. నిజానికి సినిమా మీద వెంకటేష్ ఆసక్తి చూపించారనే టాక్ కూడా వచ్చింది. కానీ సినిమా చూసిన వాళ్ళు మాత్రం వకీల్ సాబ్ 2కి బాగా సరిపోతుందని భావిస్తున్నారు. కళ్ళు లేని ఒక మధ్యతరగతి యువతిని మంత్రి కొడుకు రేప్ చేస్తే హీరో ఎలా పోరాడి గెలిపించాడనే పాయింట్ మీద ఇది నడుస్తుంది. కేవలం 2 ఇల్లు, కోర్ట్ రూమ్ సెటప్ లోనే జీతూ జోసెఫ్ 2.5 గంటల కంటెంట్ విసుగు రాకుండా నడిపించాడు. రెమ్యునరేషన్లు తప్ప ప్రొడక్షన్ పరంగా ఎంత మాత్రం ఖర్చు లేని సబ్జెక్ట్ ఇది. ఒకవేళ పవన్ వేగంగా ఏదైనా సినిమా చేయాలనుకుంటే బెస్ట్ చాయిస్ అవుతుంది. నేరులో హీరోయిన్ ఉండదు, పాటలు అసలే లేవు. కావాలంటే కొంత కమర్షియల్ టచ్ ఇవ్వచ్చు. కానీ టైటిల్స్ నుంచి చివరి దాకా సీరియస్ టోన్ లో సాగుతోంది. ఇప్పటికే ఒక రీమేక్ ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాణంలో ఉంది. ఒకవేళ భీమ్లా నాయక్ తరహాలో ఇది కూడా వచ్చిందంటే నేరు కాస్త వకీల్ సీక్వెల్ కావచ్చు. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.